1-2% ఉంటారు. అలాంటి టెక్నిక్స్ మీకు ఈరోజు చెప్తున్నానండి. దయచేసి మీ పిల్లలకి ఇవి షేర్ చేయండి. పిల్లలు చదువులో బాగుండాలి, ముందుండాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఆ టెక్నిక్స్ చెప్పేస్తున్నాను చూడండి. వీళ్ళు చదువుకోవడానికి పర్ఫెక్ట్గా ఫిక్స్డ్గా ఒక షెడ్యూల్ వేసుకుంటారండి. ఒక టైం పెట్టుకొని ఖచ్చితంగా ఆ టైంలో చదువుతారు అన్నట్టు. తర్వాత యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయండి. అంటే చదివిన దాన్ని సమరైజ్ చేసుకోవడం, క్వశ్చన్ చేసుకోవడం, మనకు మనమే అంటే వాళ్ళవే క్వశ్చన్ చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ చదివిన దాన్ని పక్కవాడికి ఒక పాఠం రూపంలో చెప్పడం, అంటే ఒక టీచర్ రోల్ ప్లే చేయడం అన్నట్టు. ముఖ్యంగా స్టడీ స్పేస్ అండి. చదువుకుంటున్న స్పేస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటారు. అంటే చదువుకోవడానికి అనుకూలంగా ఆ స్పేస్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పుడు మెమోనిక్స్ అండ్ ఎక్రోనిమ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. నెక్స్ట్ రీల్లో దాని గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ప్రస్తుతానికైతే